ఏంటి కూడా మేము కాలనీ ప్రెసిడెంట్ అయి ఉన్నాను, ఆయన సెక్రటరీ ఉన్నాడు, ఈమె మహిళా ప్రెసిడెంట్. బాగుందే మీరు గొడవ పెట్టుకుంటే ఎట్లా? ఒక రెస్పెక్ట్ లేదా అమ్మ? అంటారు ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఊరు నుంచి మా అన్నయ్య వాళ్ళు లడ్డూలు పంపించారు. ప్రేమతో నేను లడ్డు నోట్లు పెట్టాను. ఏం కోరికాడన్నయ్య? ఏమేందుకు కోరికావు? నాకేం తెలుసు అండి, లడ్డలు కొరికాను, వెనక వేలుంది, నాకేం తెలుసు? అమ్మా పొరపాటు కొరికాడు. అది పొరపాటున కొరకలేదు, కావాలనే కొరికాడన్నయ్య. కావాలని కొరికింది, ఒట్టి కొరికింది తెలుస్తుంది అన్నయ్య. చూడు ఎలా ఉందో ఏలు. ఏమి లేదు కదమ్మా, నొప్పి లోపట్టుందన్నయ్య. సురేష్ కావాలని కొరికేవాడు కదరా. మీ మీద కొట్టండి, ఒకవేళ నేను కొడితే ఆ వేలికి ఘాట్లు ఉంటాయి కదా, చూపించమనండి. సరే ఏంటండి ఇది పురుషాంకారం అంటారా? ఇది ఇక్కడ తేలదా? సరే మనం కోర్టుకి వెళ్దాం పా. సరే అమ్మా, మహిళా మండలి ప్రెసిడెంట్ గారు మంగతాయర్ గారు ఆగండి. చిన్న లడ్డు గురించి కోర్టుకి వెళ్తారా మీరు? ఆగండి. వాళ్ళు హైకోర్టుకి వెళ్తే మనం సుప్రీం కోర్టుకి వెళ్తాము. ఏమండి గురునాథం గారు, 3 రూపాయల లడ్డు గురించి కోర్టుకి వెళ్ళటం ఏంటండి? 3 రూపాయల లడ్డు గురించి కాదండి, మొగడు పిల్లల మధ్య గొడవ తగ్గేదే. ఈ విషయంలో తగ్గేదేలే. ఏమో తగ్గేదే లేదు, చూసుకుందాం. ఏలు కొరికినందుకు నన్ను క్షమించవే. పర్లేదండి, పెద్ద మనుషుల దాకా నేనే తీసుకుపోయినండి, నాదే తప్పండి. అభినేత్రి అభినయ నేత్రి నట గాయ. లేచావా అండాలు? కాఫీ పెట్టనమ్మా, తాగు. నన్ను లేపితేనే పెట్టేదాన్ని కదనండి. నీకెందుకురా అంత శ్రమ? పెట్టాను, వెళ్ళి తాగు. సరేలేండి. ఎలా ఉంది? మండుతున్నట్టుంది. బాగుంది. థ్యాంక్ యూ. అండాలు ఏం చేస్తున్నావు? వంట చేస్తానండి. నేను వండేసాను, అన్నము పప్పు చారు అన్ని. కానీ నేను నాకు చెప్తే నేను ఉండుదును కానండి. నేనుండగా నీకెందుకంత శ్రమమ్మా? హ్యాపీగా రిలాక్స్, వెళ్ళి కూర్చో. నాకు ఏడుపు వస్తుందిరా. సరేనండి. ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. A few moments later. ఏమైంది అండాలు? ధూపు అవుతుందండి, నీళ్లు తాగుతానండి. నేను ఉన్నాను కదా ఇక్కడ, నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అండాలు. ఇక్కడే ఉంది ఏదనండి. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇదిగో. సాగమ్మా. చాలా ఇంకా కావాలా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చాలు. అండాలు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం వంట ఏం చేయమంటారండి? వండేశానుగా. ఇక నాకు చెప్తే నేను చేసేదాన్ని కదా. నీకెందుకమ్మా శ్రమ? నేను వండేశాను, నువ్వు హ్యాపీగా తిని రెస్ట్ తీసుకో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బాయ్. నేను ఆఫీస్కి వెళ్తానే, బాయ్. పిల్లలు బాగున్నారా? అబ్బాయి ఏం చేస్తాడు? జాబ్ చేస్తాడు.
ఉన్నదో లేదో పాపం. ఫోన్ వచ్చిందండి, చూస్తాను. హలో, హలో బంగారం, తిన్నావా లేదా? ఇంకా చేయలేదండి. ఫ్రెండ్ వచ్చిందండి, నేను లంచ్కి పిలిచాను, వచ్చింది. నేను ఇప్పుడే ప్రిపేర్ చేస్తానండి. సరేనండి, వంట ప్రిపేర్ చేయాలి. ఓకేనా? సరే. మీరేంటండి ఆఫీస్లో కదా ఉండేది? వంట అన్నావు కదా అంటాను. నేను వంట చేసుకుంటాను కదా. నేను ఉండగా నువ్వు వంట చేస్తావా? వెళ్ళి రెస్ట్ తీసుకో, 5 minutes వంట చేస్తావు. అదృష్టం అంటారు. నేను నీకు బాగా అన్నీ చేసి పెడతాడు. నువ్వు అదృష్టం అంటారు. మీకు అలా అర్థమైందా? నా కర్మ వదనే. లాక్డౌన్ టైంలో ఆ కరోనా ఏదో వీడికి వస్తే పోతే బాగుండు. ఏమైందమ్మా అట్లా అంటున్నావు? పెళ్ళైన కొత్తలో ఒకసారి వంట చేస్తాను, వంటగదిలోకి వెళ్ళాను. కూరగాయలు కట్ చేశాను, కొద్దిగా ఏరు కొంచెం కట్ అయింది, కొంచెం రక్తం పడ్డది అంటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వంటగదిలోకి పోనిస్తారు. నన్ను ఏం చేయమంటారు? ఇక 40 ఏళ్ళ నుంచి నా వంట రుచే నాకు తెలియదు. నా మెడలో తాళి పడ్డదా, నా చేతిలో గంట దూరం పోయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయననే వంట. అదేమన్నా వండింది బాగున్నదా అంటే అచ్చిపచ్చి వండుతాడు. అదేం తినబుద్ధి కాదు, అదే సూపర్ అంటాడు. ఏం చేయాలి? చెప్పుతే వినడు, కొట్టుతే అలుగుతాడు. ఇక నా కర్మ, ఏం చేయమంటావు? తినన్నాడు. తీసుకోవాలి. బాగుందా అంటాను. ఎలా ఉంది అది? బాగలేదు అనకు. 40 ఏళ్ళ నుంచి ఇలాగే తింటున్నాం. ఆయనతో అనకు. ఎలా తింటారు? ఏం చేయమంటావు? తినకపోతే ఆయన వస్తావు. ఏం చేయమంటావు? అనుకుని ఎలాగో ఇలాగ తినేస్తున్నాను. ఏం చేయమంటావు? ఆయనకు చెప్పకూడదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎలా ఉందమ్మా? బాగుందన్నయ్య. బాగుందా? ఈసారి మొత్తం అందరూ రండి, అల్లుళ్ళు కూడళ్ళు అందరూ కలిసి రండి. ఇంకో 4 ఐటమ్స్ ఎక్కువ చేసి పెడతాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరేలే. అండాలు బాయ్. సరే. అండాలు ఏంటి? ఏంటా తోమడం? ఏంటి తోమడం? ఏంటిది? నాకు అసలే ఆఫీస్ టైం అవుతుంటే. నా కర్మ. అండాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసావేంటి? ఉతకలేదా ఇవి? ఏమండి, నేను ఉతుకుతానండి బట్టలు. ఏంటి నువ్వు ఉతికేది? బొందా ఎప్పుడు ఇంతే. ఆఫీస్కి టైం అవుతుంటే విడిచిన బట్టలు ఉతికి చావదు. నాకేమో ఇది సరిగ్గా నీట్గా ఉండకపోతే ఆఫీసులో కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏం మనిషి ఉన్నాడు? వా
టైం అవుతుంది. నాకు బెట్ట వచ్చేటట్టుంది. ఏంటి సార్ ఇది? బాత్రూమ్కి వెళ్తే చేతులు కడుక్కోవడం, స్నానం చేస్తే సబ్బుతో రుద్దుకోవడం, వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మరీ పోసుకోవడం, ఇటువంటి కొత్త కొత్త అలవాట్లు నాకు లేవు సార్. వెళ్ళిపోయారు. చెప్పు, ఇంటికి పెట్టానా రాంగ్ పెట్టానా? ఇంటికి వెళ్ళి చూసి వస్తే కానీ ఫ్లాట్ ఉంటుంది. సరే ఇంటికి వెళ్తే బాగుంటుంది. గురుగారు ఫస్ట్ చూసుకోండి, ఇప్పుడే వస్తాను. ఎస్, ఇది రాంగ్ పెట్టాను. అరే అది అమ్మయ్యా. అండాలు కొంచెం మంచినీళ్ళు ఇవే. ఎందుకు వెళ్ళొచ్చావు? చెప్పులు కరెక్ట్ పెట్టలేదే. నేను కరెక్ట్గా పెడితే కానీ నాకు వర్క్లో కాన్సన్ట్రేషన్ ఉండదే. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు. సరే నీళ్ళేగా చేస్తా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. గడి పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళొస్తా. ఇలాంటి ఓసిడీకే గాలం చేసుకోవచ్చు కానీ ఇలాంటి ఓసిడీ గాలం చేసుకోవచ్చు.